ఇప్పుడిప్పుడే వస్తున్నాయి రిజల్ట్ వస్తున్నాయి. గ్రాడ్యువల్గా చూస్తుంటే కనుక 8 నుంచి 9 స్థానాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అండ్ దయచేసి ప్యానెల్లో ఉన్న మిగిలిన వారికి విజ్ఞప్తి అండి, మిగిలిన వారు మ్యూట్లో ఉండ ప్రార్థన. రైట్ రామిరెడ్డి గారు చెప్పండి. ఎన్డీఏ ఇప్పటివరకు అంటే నేషనల్ ఛానల్స్ మాత్రం 320 చూపిస్తుంది, ఇది ఆధిక్యం. మనకున్న ఇన్పుట్స్ 271, అంటే ఇంకొకటి దాటితే బీజేపీ ఆన్ ఇట్స్ ఓన్ 272 గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి అవకాశం. బట్ కూటమి అనేది టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి 370 నుంచి 400 రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా అండి. అప్కి బార్ 400 పారు రీచ్ అవుతామని మేము నమ్ముతున్నాము. ఇది పోస్టల్ బ్యాలెట్స్ అయ్యి కొన్ని మాత్రం ఫస్ట్ రౌండ్ అయినట్టున్నాయి ఈవీఎంస్. ఇది ఎర్లీ ట్రెండ్స్ ఇండికేషన్ అయితే గవర్నమెంట్ అయితే ఆల్ ఎగ్జిట్ పోల్ చెప్పినట్టు మోడీ గారు మళ్ళీ ప్రధాని అవుతున్నారు. ఇప్పుడు 320 వరకు ఎన్డీఏకి చూపిస్తున్నారు. 170 ఫలితాలు ఏమో రావాల్సి ఉన్నది, అంటే ఇండికేషన్స్. ఫలితాలు రావడానికి మనకు 3 గంటల నుంచి 5 గంటల టైం పడుతుంది. కాబట్టి 2/3 మెజారిటీ. సో గతంలో 350 వరకు ఎన్డీఏకి వచ్చింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వస్తాయి. అంతకన్నా ఎక్కువ కొంచెం ఒక 30-40 వస్తే అది ఇంకా ఘన విజయంగా ఉంటుంది. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్యన పోటాపోటీగా ఉంటుంది. టీఆర్ఎస్ ఖాతా తెరవదు. హైదరాబాద్లో ఎంఐఎంకి అవకాశాలు, కానీ మాధవెల్తే గారు బీజేపీ నుంచి గట్టి పోటీ ఇచ్చారు. ఫలితం చెప్పలేము. అది ఎడ్జి ఎంఐఎం, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ పార్లమెంట్ రీఆర్గనైజేషన్లో ముస్లిమ్స్ ఓట్లు 80% 60% ఉండేటట్టుగా దాన్ని డిజైన్ చేసింది. కాబట్టి అది ఎంఐఎంకు గిఫ్ట్ ఇవ్వడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాంపల్లి ప్రాంతాన్ని తీసుకెళ్లి నాంపల్లి మొదటి నుంచి సికింద్రాబాద్ ఉంది. అంటే నాంపల్లిలోకి మెహదీపట్నం ఏరియాని తీసుకెళ్ళి ఇక్కడ హిందూ లొకాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. చేవెళ్ళ, తాండూరు, వికారాబాద్ తీసేసి హిందూ మెజారిటీ, మలక్పేట్ను ముస్లిం ఎల్బీ నగర్ అల్లకెళ్ళి తీసేసి ఎల్బీ నగర్ హిందూ డామినేషన్, ముస్లిం మెజారిటీ ఉన్న మలక్పేట ఏరియాలను హైదరాబాద్ పార్లమెంట్లో కలిపి ఆ హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్న వాటిని చిన్న అసెంబ్లీలు చేసి 7 అసెంబ్లీలు రావడం కోసం 5-6 లక్షలు ఉంటాయి. 2 లక్షలే, 2 లక్షలతోనే అసెంబ్లీలు చేసి మొత్తం ముస్లిం మెజారిటీ, ముస్లిం 60% వాళ్ళు ఉండేటట్టు ఎంఐఎం పక్కా గెలిచేటట్టు డిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి బీజేపీ కష్టపడి ప్రయత్నం చేస్తుంది. కానీ మాధవీలత గారికి అయితే చాలా హ్యాట్సప్ అండి. దేశం మొత్తం వారి పోరాటాన్ని హర్షించింది. సరే ఫలితం ఎలా ఉంటుందో 1-2 ఛానల్స్ అమ్మాయి గెలవచ్చు అని కూడా చెప్పింది. సరే ఆ ఒక్క సీటు విషయం ప్రస్తుతానికి పక్కకు పెడితే మిగతా 16 స్థానాల్లో బీజేపీకే ఎక్కువ వస్తాయి. డబుల్ డిజిట్ కూడా తెలంగాణలో వస్తాయని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము. రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే ఇది ఆయన ప్రభుత్వం మీద ప్రజాభిప్రాయం అని చెప్పాడు. మరి దాన్ని ఫలితాలు వచ్చినాక దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా, లేకుంటే వేరే ఇంకా కొన్ని కుంటి సాకులు చెప్తాడా అనేది ఫలితాలు వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే విధానాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ట్రెండ్స్ కూడా ఏంటంటే బీజేపీ 6 లీడు, బీజేపీ 7 లీడు, కాంగ్రెస్ 6 లీడు లాగా చూపిస్తుంది ఈ ఛానల్లో. మనకంటే 10 నుంచి 13 వరకు గెలిచే అవకాశాలు మాకు బాగున్నాయి. రైట్. ఒకసారి అండి మా ఎడిటర్ వర్మ గారు ప్రస్తుతం లైవ్లో ఉన్నారు. అప్డేట్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అప్డేట్స్ ముందస్తుగా ఆంధ్రప్రదేశ్. వర్మ చెప్పండి, ఆంధ్రప్రదేశ్